మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పై అభిశంసన తీర్మానం నోటీసులు ఇచ్చారు ఇండియా కూటమి ఎంపీలు. డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నోటీసులు అందించారు. లోక్సభలో 120 మంది ఎంపీల సంతకాలతో కూడిన అభిశంసన పిటిషన్ సమర్పించారు. ఎంపీ కనిమొళి వెంట కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్ సహా పలువురు ఎంపీలు ఉన్నారు. మదురై సమీపంలోని తిరుపరం కుండ్రం కొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చారు జస్టిస్ స్వామినాథన్. తిరుపరం కుండ్రం సమీపంలో 14వ శతాబ్దపు దర్గా ఉంది. తాజా తీర్పు సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తుందనే అభ్యంతరాలు వస్తున్నాయి. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ తీర్పులో పక్షపాతం ఉందని డీఎంకే దాని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే గతంలో దీపం కొండ అడుగున ఉన్న స్తంభం దగ్గర వెలిగించేవారు. కానీ జస్టిస్ స్వామినాథన్ తీర్పుతో దీపం కొండ మధ్యలో ఉన్న స్తంభం దగ్గర వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పు సెక్యులర్ విలువలకు విరుద్ధంగా ఉందంటూ కొందరు మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో జడ్జిపై లోక్సభ స్పీకర్కు అభిశంసన తీర్మానం నోటీసులు ఇచ్చారు. భారత్లో జడ్జీలపై అభిశంసనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లోక్సభ స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది. నోటీసును స్వీకరిస్తేనే విచారణ ప్రక్రియ ముందుకు సాగుతుంది. తాజా పరిణామాలతో తమిళనాడులో రాజకీయ న్యాయపరమైన ఘర్షణ పెరిగే అవకాశం ఉంది.